ఎక్సలెంట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, ఎక్సలెంట్ టీచింగ్ ప్రొవైడ్ చేస్తాము. హాస్టల్ దూర ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ కూడా మనము ఇక్కడ పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా హాస్టల్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు 23వ తారీఖున వింజమూరులో ఉన్నటువంటి గత 4 సంవత్సరాల నుంచి శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేటువంటి అక్కడ ఆ బ్రాంచ్ 100కు పైగా విద్యార్థులు తొలి రోజే రావడము, జాయిన్ అవ్వడము, మన కావలిలో ఉన్నటువంటి మన బ్రాంచ్ నందు 70కి పైగా ఈ రోజు విద్యార్థులు జాయిన్ అవ్వడము, ఇంకా కూడా అడ్మిషన్లు ఒక వారం వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ వారంలో దగ్గరలో కావలి కూడా 100 మందికి చేరుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. మరి వింజమూరు బ్రాంచ్ అయితే 100 నుంచి 150 మంది విద్యార్థుల వరకు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఈ కావలి పట్టణ మరియు వింజమూరు ప్రాంత మన ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సరౌండింగ్ పిల్లలందరూ కూడా మన ఈ 2 బ్రాంచుల్ని ఉపయోగించుకొని ఎంసెట్ లో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ మరి నీటిలో ర్యాంకు సాధించాలనేటువంటి ఆశయం మీదైతే ప్రతి ఒక్కరిని కూడా ఆశయాన్ని నిజం చేసేటువంటి విధానంలో మేము మీ ముందున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు గమనించి ఇంకా ఎవరన్నా కూడా జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ యొక్క విధానంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంతో బాగుందన్నమాట, ఎంతో ప్రశాంతంగా ఉంది సరౌండింగ్స్ మొత్తం కూడా. ఈ రోజు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎక్కడెక్కడి నుంచో కూడా పిల్లలు వస్తూ ఉన్నారు. సార్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, బాయ్స్ కి గర్ల్స్ కి కూడా సపరేట్ హాస్టల్ వసతి కూడా ఉంది. సో విజయానికి మొదటి మెట్టు సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, శ్రీ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్ అకాడమీ దగ్గర నుంచి కావాలి.